హాయ్ ఫ్రెండ్స్, బాలామృతం పిండితో ఇలా బిస్కెట్ చేసి పెట్టుకొని చిన్నపిల్లలకి చాలా ఇష్టం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా బాలామృతం పిండిని బాగా జల్లించేసుకొని దానికి షుగర్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని జల్లించేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాలామృతం పిండిని కూడా బాగా మిక్సీ పెట్టి జల్లించేసుకొని కొంచెం బేకింగ్ సోడాను లేదా వంట సోడాను వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలిపేసి కొంచెం గోధుమ పిండి వేసేసుకొని ఇలా కలిపేసి ముద్ద పెడితే ముద్దలాగా రావాలన్నమాట. ఇలా బాగా కలిపేసి సాఫ్ట్గా కలుపుకొని నేనైతే ఏఎన్సీ కుక్వేర్స్లో చేసుకుంటున్నా. దీన్ని రోస్టర్ అనేసి అంటారు. దాంట్లో ఫ్రీ హీట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. మామూలుగా ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఫుల్ డీటెయిల్స్ దాంట్లో ఉంటుంది చూడండి. ముందుగా పిండిని ఇలా బాగా పావించి మందం కలిపేసి ఏదైనా మూత తీసుకొని ఇలా బిస్కెట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ పోసేసుకొని దీంట్లో పెట్టేసుకోవడం వల్ల ఫ్రీ హీట్ అయింది కదా, 2 మినిట్స్లో అయిపోతుంది. మామూలు కుక్వేర్స్లో చేసుకుంటే మనం 25 మినిట్స్ అట్లా పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. నచ్చితే లైక్